హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా సొరకాయ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్ లేదా గ్రామ్స్లో అయితే 125 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకోండి. ఈ రైస్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఈ రైస్లోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరకిలో వరకు వెయిట్ ఉండే ఒక సొరకాయని తీసుకోండి. బాగా లేతగా ఉండే సొరకాయనే తీసుకోండి. ఈ సొరకాయ మొత్తాన్ని తొక్క తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ సొరకాయ ముక్కలన్నింటినీ ఒక కుక్కర్లోకి వేసుకోండి. ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. కప్పు కొలతలో అయితే ఒక 4 కప్స్ వరకు పాలను తీసుకోండి. ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద ఉంచేసి కాచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ నుండి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకోండి. చూడండి, ఇలా సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇలా ఒక గిన్నెలోకి స్టెయినర్ని పెట్టేసి ఈ సొరకాయ ముక్కల్ని ఆ గిన్నెలోకి పోసుకోండి. చూడండి, ఈ గిన్నెలోని వాటర్ని మనం పాయసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలని ఇలా స్మాష్ చేసుకోండి. మరీ మెత్తగా స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండేట్లే స్మాష్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు ఉంటేనే మనకి సొరకాయ పాయసం బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా 5 అవర్స్ పాటు. ఇప్పుడు ఆ రైస్లోని వాటర్ మొత్తం ఉంచేయండి. ఇప్పుడు ఒక మిక్సర్ బౌల్ని తీసుకొని ఈ రైస్ మొత్తాన్ని ఈ గిన్నెలోకి వేసుకోండి. చూడండి, ఇలా మొత్తం రైస్ అన్నీ గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ బియ్యం మొత్తం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా చాలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టేయండి. ఆ గిన్నెలోకి 500 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోండి. అదే కప్పులో అయితే 2 కప్స్ వరకు బెల్లం తీసుకోండి. ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని మొత్తం ఏం పాకం అవసరం లేదండి. బెల్లం మొత్తం కరిగే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఒక గిన్నెని తీసుకోండి. కొంచెం వెడల్పుగా ఉండాలి గిన్నె. ఈ గిన్నెలోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇప్పుడు మనం కాచి పక్కన ఉంచుకున్నాం కదా పాలు, ఆ 1 లీటర్ పాలు మొత్తాన్ని కూడా ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలను కూడా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గ్రైండ్ చేసుకున్న రైస్ బ్యాటర్ని ఈ గిన్నెలోకి వేసుకోండి. మనకి ఈ ప్రాసెస్లో మెయిన్ పార్ట్ ఇదేనండి. పిండి ఉండలు కట్టకుండా కొంచెం స్పీడ్గా తిప్పుకోండి. చూడండి, ఈ ప్రాసెస్లో పిండి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్మాష్ చేసుకున్నాం కదా సొరకాయ ముక్కలు, దాన్ని మొత్తాన్ని వేసుకోండి. మిగిలిన వాటర్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం
ఇది మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు బెల్లం ఉంది కదా, ఆ బెల్లం మొత్తాన్ని ఇలా వడకట్టుకోండి. ఇప్పుడు బెల్లం మొత్తం పోసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా నీట్గా కలిసేలాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, లేకుంటే అడిగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం కరిగాక అందులోకి 10 నుండి 15 వరకు డ్రై గ్రేప్స్ అవే కిస్మిస్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ కిస్మిస్లు ఇలా పొంగిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 10 నుంచి 15 వరకు క్యాష్యూస్ని తీసుకోండి. ఈ క్యాష్యూస్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి, ఇలా చక్కగా ఎగాయి కదా. ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో మిగిలింది కదండి నెయ్యి, ఈ నెయ్యిని మనం పాయసంలోకి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పాయసంలోకి ఇప్పుడు ఈ నట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇలా నీట్గా కలుపుకోండి. ఈ నెయ్యిని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వడకట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూన్ వరకు, టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మనకు ఎంతో టేస్టీ మరియు హెల్తీగా ఉండే సొరకాయ పాయసం రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ సొరకాయ పాయసాన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ పాయసం మనం ఇలా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు చల్లగా కావాలంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ మరియు హెల్తీగా ఉండే ఈ సొరకాయ పాయసాన్ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.